ఇగో చూడండి ఇంట్లో మామిడికాయలు తెచ్చి బాగున్నాయని మన ఊళ్ళు ప్రయోగాలు చేస్తారు. ఏం ప్రయోగాలు చేస్తారు చూసారా? ఏం చేస్తారే? వాటర్ వాటర్ అవుతుంది. నీకు మిక్సీ అంటే భయం కదా? నాకు ఇష్టం కదా. ఇష్టమైతే భయం ఉండదా? ఇది చూసి నాకు ఒకసారి ఎట్లా వచ్చిందో. ఐస్ క్రీమ్ చేస్తాం, జ్యూస్ కాదు. ఐస్ క్రీమ్ చేస్తారా? ఏది ట్రేలు తీసిర్రా? అవి మంచిగా వాష్ చేయండి, బాగా రోజులు అవి పక్కకు పెట్టి. చెంచే తెపో. ఏ చెంచే? ఏ 10 చెంచాలు అక్కడ ఉంది. ఏమద్దు అక్కడ ఉంది. తీసుకోయే. గిన్ని బాలి చేసినావు. సోకు పని చేయంగా కూడా అవి ఇట్లా ఐస్ క్రీమ్లు కాకపోయినాయి అనుకో జ్యూస్ అవుతాం. ఉంటుంది మమ్మల్ని అంతే. ఇగో అక్కడికి చూడు, ఇంకా కొన్ని వాటర్ పోయాలి. అది వాటర్ అది బాగా ఇటు అవైతే కడిగినాకనే అలా వెయ్యుండ్రి. అట్నే వేస్తాం, క్రీమ్ క్రీమ్ వస్తుంది. ఇంకొక మామిడికాయ ఏది చాలు. అవి వేసినాక టేస్ట్ చూసినాకనా అవి అవి అయితే వేసారు. మామిడికాయ బాబాయ్ బాక్స్ ఖాళీ చేసిండ్రు రా పంచండి. బాగా స్వీట్ ఉంటుంది. జిలేబీ చాకేదా వేసినవి సరిపోలేదు అట. ఇప్పుడు మళ్ళీ చేస్తారు వీళ్ళు. డాడీ నువ్వే అలసిపోతావు అని జ్యూస్ చేస్తాను చూడు. నాకు ఇస్తారా? మీరే తాగుతారా? అంటే చేసి నీకోసం తాగుడు మాకి. అందుకైతే కొంచెం పోయింది. రౌండ్ నువ్వు రౌండ్గా ఐస్ క్రీమ్లు ఇప్పుడే వేయకు. అది కొంచెం సూడుంది. ఇవాళ రాక కొట్లాడుకున్నారు కుక్కల కన్నా అటేటు బౌ 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 అని కొట్టుకుంటామా. అబ్బో మీ రెడ్డి పూసలు. మా ఆయన ఫేస్ చూడు ఎట్లా అవుతుందో ఎండకి ఊళ్ళని కరిపిట్ అయినట్టు అవుతాను. పని మరి ఎట్లా చేయండి నడవరా? అరే నువ్వు అవి కొయ్యే. మిక్సీ పట్టిందంట, మళ్ళీ మిక్సీ పడుతుంది. మెత్తకి ఎట్లా అవుతుంది? అట్నే తాగుతాం. ఐస్ క్రీమ్ చేద్దానంటారు ఇక చేద్దాం. జుట్టు జుట్టు కాదు జుట్టే. నాకు అక్క అయితే ఎందుకు ఎంత కానీ సూడుంది కొంచెం. అది పడ్డకాయలు ఖరాబ్ అయినాయి. తీసినాం నేను అప్పుడు చూసేవారికేంది ఖరాబ్ అయింది. నేను అట్లనే తిన్నావా? కానీ వర్షాలు బాగా కొట్టినా అనుకో మొత్తం పొడి వస్తాయి. ఇది ఒకటి అమ్మ ముక్క. పెద్దోళ్ళు చేసేటప్పుడు ఎందుకు మరి తోలుకు తోలేస్తారు? ఏంటి తొరుకు తోలేస్తారు? ఇవ్వాలి అయ్యారు తోలు లేదు ముక్కు చాలట. మంచిగా తీయకుండా తీయవున్నాయి. బెంగన్ పెళ్ళి అయినాయి తీయవున్నాయి. దసరా కూడా ఉన్నాయి. బాబాయ్ అయిపోయినాక ఫోన్ చేయమన్నాడు. మళ్ళీ తెచ్చిస్తాడట. ఇప్పుడు నిన్నటికి మామిడికాయలు అయిపోయినాయి బాబాయ్ అంటే ఆగం అయితే అయిపోతే చేయమన్నాడు. అయిపోయినా అనేది ఫోన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చి తీసుకొని దింపుతారు. అది ఇది జ్యూస్ అయితే అయితే అంట అవుతుంది. కుల్ఫీ ఐస్ క్రీమ్ కాదా మమ్మీ? చూద్దాం. ఇవాళ పెట్టు రైసు రేపు తింటాం. రేపు చూద్దాం అది ఎట్లా అవుతుందో. కంచుకు మామిడికాయ తోడు కట్టనే ఉన్నాయి. మరి మళ్ళీ కళ్ళు ఎందుకు వచ్చినవే? కలుపుతున్నా ఇటు. అవసరం లేదు పో. అల్ల వైపు ట్రైన్లలో వైపు ఏంటిది నాకు ఇయ్యరా? తెలుసుకోవాలి. జ్యూస్ నాకు ఇయ్యరా? మరి నువ్వే వచ్చి నేను చేస్తా అనే అని కదా. నేను ఇచ్చిన అక్క జ్యూస్ చేస్తా తాగుతావా అని. మీరిద్దరు ఎందుకు కొట్లాడుకున్నారు మరి? మేము ఎందుకు కొట్లాడుకున్నాం? నన్ను బిస్కెట్ చేస్తారా ఇక్కడ? తాగుర్రు ఇక ఇటీ నాకు పెద్ద హెల్ప్ చేస్తాను మా మమ్మీ ఇప్పుడు. ఇగో ఫ్రై పట్టాలి. అయ్యో ఏమైంది? మేము బాగా పడుతుంది కావచ్చు అనుకున్నాం. ఆగు క్యాప్లు అయితే నేనే పెడతా వాళ్ళకి. ఇయ్య అయ్యో ఆడతాడు బయటకు వస్తాయి అక్క. క్యాప్ లోపల ఆ డబ్బా మందమే పెట్టు కదా, బయటకు పోయకు. మరిపోయింది. స్పూన్తో 2 స్పూన్లు. ఒక్క స్పూన్ లేకపోతే 2 స్పూన్లు వేస్ట్ వేయద్దు. ఈ ఐస్ క్యూబులు కాకపోవాలి, ఐస్ క్రీమ్లు కాకపోవాలి. నీ సంగతి చెప్తాను నేను. అందుకు తాగుతాం. ఆగే నీ పానం ఆగుతుందా? ఆగుతలేదే. అవి అవ్వలేస్తుంది వాసనకి. అబ్బా మీరు చేసే జ్యూస్ వాసనలకు అట్లా వేస్తాను. మనం మంచిగా అన్నమాట అక్క. వాళ్ళకి ఏమద్దు. పెట్టు. ఏం చేసినా ఇప్పుడు? నేనేం చేసిన
మొత్తానికైతే ట్రైన్ ఇంపింది. అయ్యో గిది కొంచెం పోతాయి ఏలే పోస్తా. అది వల్ల కలపకు. పెట్టు క్లోజ్ చేయి. బాసేపు ఓపెన్ చేసుకుంటా. ఫ్రిడ్జ్ కొంచెం ఎక్కువ పెట్టు. 2 మినిట్ పెట్టు. పుల్లా నీ కిలోమీటర్ దింపే పెట్టు. ఎండాకాలం అదో 4 మినిట్ పెట్టు. ఇంకా చూసినా మనం దేకకుండా వీక్తాంది నీ బిడ్డ. తెత్తదా నీకు పెద్ద గిలాసులో తెత్తదా అన్నమాట. అబ్బో మీ డాడీ కట్టి కొడిచే బీపీ గోంచేపడదు ఒక పాపం నన్ను బాగా నొస్తుందట. చెప్పడం బరా తిట్టిల్లు మీరు అందరు కలిసి. డాడీ తిట్టిదా? తిట్టిల్లు. నేను మామిడికాయలు తెచ్చుకుంటా. అది కూడా తప్పుతావా? మేము జ్యూస్ రెస్టారెంట్ పెట్టమంటావా? జ్యూస్ రెస్టారెంట్ పెడతారా? రెస్టారెంట్ ను జ్యూస్ రెస్టారెంట్ అనరే. బేకరీ. సోకుల తొక్కుడు దొక్కకమ్మా పడితే పంట రాంతాయి. ఎప్పుడు నన్ను తక్కువ అంటాడేంది? కాదు ఇప్పుడు మీ అక్క దొక్కినా మీ అయ్యకు మొయ్యరాని వేడి. నేను దొక్కుతున్నా చూసినా నువ్వు చిన్నపిల్ల కాబట్టి నేను దొక్కు అంటాడు. చిన్న ఉన్నావా అక్క వచ్చి దొక్కు. తొక్కని వెళ్ళ కాలం తొక్కమ్మ తొక్కితే. ఇగో మా ఆయన ఏంటంటే చెప్పన్నా, మాకు ఇంటికాడ వర్క్ జరుగుతుంది కదా, పని అంతా ఎత్తాడు కానీ ఆ పని ఎత్తాడు పాపం అనేసరికి మమ్మల్ని తిడతాడు. మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. మీరు చేస్తలేరా అండి? అరే చిన్న చిన్న పనులు చెప్పినా చేయకుంటే ఏమనిపిస్తుంది? చిన్న పనులు చెప్తే ఎత్తలేమో చెప్పు. ఏడ చేస్తాను ఇంకా నీళ్లు తెచ్చేసుడు కాదు, ఆడ చిన్న చిన్న అంబాలు తెచ్చి ఇవ్వండి. అంబాలు తెచ్చి ఇస్తలేమా? ఇప్పుడు అట్లా అంటే నీ సైకిల్ ఎన్నిసార్లు పెట్టినా చూసినావా బిడ్డ? ఫస్ట్ ఆడబెట్టిన ఆడకెళ్ళి ఆడబెట్టిన ఎండ వచ్చిన కొద్ది అలా తింటుకుంటాను. మేనా నువ్వు ఒకసారికి కాలం దొక్కేవరా సాతగా దాని వేరు. చిన్నదాని పని అయింది, ఇప్పుడు పెద్దదాని పని అవుతుంది. దొక్కుతాము. మనం అంత సాహసం చెయ్య. ఐస్ క్రీమ్ కోసం అందకున్న తీసి ఐస్ క్రీమ్ అంతా అలా పోగొట్టింది. ఇది ఇప్పుడు అంతా అదే క్లీన్ చేయాలి. ఏ మేడం నాడు ఇది కడిగా మేడం. ఇక చూసిరా ఐస్ క్రీమ్ ట్రేలలో పెట్టి ఐస్ క్రీమ్ చేస్తారని ప్లాన్ చేసి ఇక ఐస్ క్రీమ్ కాకుండా మళ్ళీ ఇక తీసి జ్యూస్ చేసిండ్రు. కాలుతుందా? జ్యూస్ నువ్వు వచ్చినాక మేమిద్దరం జున్ను ఐస్ క్రీమ్ చేద్దామని జ్యూస్ చేసిర్రు. ఐస్ క్రీమ్ ట్రేలలో పోసిండ్రు. అది గడ్డ కాకుండా మళ్ళీ మిక్సీ పట్టి తాగుతారు. కథం గుట్క పడతాడు. నాకు డాడేమన్నది సరే బాబాయ్ బాగా వేయలే మంచిగా ఒక్కసారి గింత ఇది ప్లేట్ గింత గుట్ట చేసిండు. గిడికి ఒకటే బుగ్గ పెట్టిండు పెరుగన్నం.